దుర్మార్గుడైన మీ భర్తలో మార్పు తీసుకొచ్చిన మీరు దుర్మార్గుడైన మీ చెల్లెలి భర్తని క్షమించి మార్పు తీసుకురావాలనుకోవడంలో తప్పులేదు కదా? మా రెడ్డెమ్మ కాపురాన్ని ఎలాగోలా సరిదిద్దుతాం. దయచేసి అర్థం చేసుకోండి. అలాంటి స్నేహితురాలు నాకు దొరకటం నిజంగా నా అదృష్టం బాబాయ్. అలాంటి స్నేహితురాలు ఐశ్వర్య గారైతే మరి ఆవిడ నిన్నెందుకు చంపించాలని చూసింది? నిన్నెందుకు ఎన్కౌంటర్ చేయించాలని చూసింది? నాకు అదే అర్థం కావట్లేదు బాబాయ్. నాకు తెలిసి నేను ఐశ్వర్యకు ఉపకారమే చేశాను తప్ప అపకారం చేయలేదు. పైగా తన భర్త వల్ల తను కష్టాలు అనుభవిస్తున్నప్పుడు మా ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాను. నేను జైల్లో ఉన్నప్పుడు ఐశ్వర్య కూడా నా బెయిల్ కోసం డబ్బులు కూడబెట్టింది. నేను జైల్లో ఉన్నప్పుడు మా కుటుంబానికి తను కొండంత అండగా నిలబడింది. అలాంటి ఐశ్వర్య ఇప్పుడు నన్నేదో చేయాలనుకోవటం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు బాబాయ్. అసలు ఐశ్వర్య చాలా మంచిది బాబాయ్. ఎక్కడో ఏదో తేడా జరిగింది బాబాయ్. వెళ్ళి వాడికి చెప్పండి, నేను ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేలోపు వాడికి డెడ్ లైన్ పెట్టాను. ఒరే సూర్య, ఈరోజు సూర్యాస్తమయం లోపు నీ కొడుకును తీసుకెళ్లమని, లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని నీ భార్య చెప్పింది కదా. అదే ఆలోచిస్తున్నాను బాబాయ్. అటు ఐశ్వర్య ఎలాగైనా నన్ను చంపేయాలని నా మీద పగ పెట్టుకుని కూర్చుంది. ఎలాగైనా నా కొడుకుని నాకిచ్చేయాలని ఇటు అలేఖ్య పంతం పట్టుకొని కూర్చుంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు బాబాయ్. నా భార్య నా మీద కోపాన్ని నా కొడుకు మీద చూపిస్తుందేమోనని భయంగా ఉంది బాబాయ్. ఒరే సూర్య, నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదురా. నేను ఉయ్యాల ఫంక్షన్లో చూశాను కదా, నీ కొడుకుని అలేఖ్య గారు చాలా ప్రేమగా చూసుకుంటున్నారా. కేవలం నిన్ను భయపెట్టడానికి అలా డెడ్ లైన్ పెట్టింది. ఖచ్చితంగా ఆవిడ నీ మనసుని అర్థం చేసుకుంటుందిరా. సముద్రపు అలలు ఆగుతాయా బాబాయ్? ఆగో. అలాగే నా భార్యలో మొండి పట్టుదల పోదు బాబాయ్. నా భార్య నా కొడుకుని ఏం చేస్తుందోనని భయంగా ఉంది బాబాయ్.
రాలేదురా, రాలేదు. మీ నాన్న గాని మీ నాన్న తరపు వాళ్ళు గాని ఎవ్వరూ రాలేదు, రాలేదురా. రమణయ్య, బాబు గారు, అమ్మాయి వచ్చింది, ఏం కావాలో చూడు. ఏయ్ రమణయ్య, ఏయ్ రమణయ్య, ఏయ్ రమణయ్య. నాకేమి వద్దు. పో, వంటగదిలోకి పో. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. అమ్మా అలేఖ్య, జ్యూస్ తీసుకొస్తానమ్మా. వద్దు. నాకేమి వద్దు, నాకేమి వద్దు. అమ్మా అలెక్య, ఎక్కడికమ్మా? బయటికా? సరే, పిల్లాడితో నువ్వేం డ్రైవ్ చేస్తావు? వాడు ఏడిస్తే నీకు ఇబ్బందిగా ఉంటుంది, నేను డ్రైవ్ చేస్తాను. పదమ్మా. వద్దు, వద్దు. మీ డాడీ వద్దంటే నేనొస్తాను పదమ్మా. వద్దు, ఎవరు వద్దు. నేను వెళుతుంది షాపింగ్కో కాదు, నేనేమి తెచ్చుకోవడానికి వెళ్ళడం లేదు. వీణ్ణి వదిలించుకోవడానికి వెళ్తున్నాను. అమ్మా అలెక్య, ప్లీజ్ అమ్మా, మన కోపాలు ఏమైనా ఉంటే అవి బిడ్డల మీద చూపించకూడదమ్మా. సూర్యనారాయణ నువ్వు పెట్టిన డెడ్ లైన్కి రాకపోవడం తప్పే, అలాగని బిడ్డ మీద కోపం ఎందుకమ్మా? బాబును మాకిచ్చాయమ్మా, వీడిని తీసుకుని మేము సింగపూర్ వెళ్తాం. పరిస్థితులు చక్కబడ్డాక మళ్ళీ వీడిని తీసుకుని వస్తాం. అవునమ్మా, మీ డాడీ చెప్పినట్టు వినమ్మా. మీరంతా నన్ను ఓడించాలని కంకణం కట్టుకున్నారు. నాకు సపోర్ట్ చేస్తూనే నేను సూర్యనారాయణ కలిసి కాపురం చేయాలని ఇండైరెక్ట్ గా మీరు కోరుకుంటున్నారు కదా. అందుకే వీడిని తీసుకుని సింగపూర్కి వెళ్తానంటున్నారు. మర్చిపోండి, మర్చిపోండి. వీణ్ణి రోజుతో మర్చిపోండి. అమ్మా, అమ్మా, వీణ్ణి వదిలించుకోవడానికి నీకు మనసు ఎలా ఒప్పిందమ్మా? ఇదే డైలాగ్ మీరు అంటారని మిమ్మల్ని బాబుని ఎత్తుకోవద్దన్నాను. వీడి మీద ప్రేమను పెంచుకోవద్దని మీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను. కానీ మీరేం చేశారు? ఉదయం నుంచి ఫంక్షన్లో వీడిని ఎత్తుకునే గడిపారు. ఇప్పుడు చూడండి, నేను వెళ్తుంటే మీరు ఎలా అబ్జెక్షన్ పెడుతున్నారో. అమ్మా, నువ్వేమనుకున్నా మాకు పర్వాలేదు, మాకు మా మనోడు కావాలి అంతే.
వయసులో మాకు వీడే తోడమ్మా. ప్లీజ్ అమ్మా, మా గురించి ఒక్కసారి ఆలోచించమ్మా. డాడీ ఏంటిది హా? నేను వీడికి రక్తం పంచిన తల్లిని కాబట్టి వీడి మీద నాకు ప్రేమ ఉండొచ్చు, కానీ నాకు మీరు అసలు రక్తం పంచిన తండ్రి కాదు కదా. అలాంటప్పుడు వీడి మీద అనవసరంగా ఎందుకు ప్రేమను పెంచుకుంటున్నారు? మీరిద్దరూ నన్ను దత్తత తెచ్చుకున్నవారు, అది మర్చిపోతున్నారు. మా డాడీ మా డాడీ ఇలా అడ్డుకున్నారంటే అర్థం ఉంది, ఆయన నాకు రక్తం పంచిన తండ్రి కాబట్టి. వీడితో ఆయనకి రక్త బంధం ఉంది కాబట్టి. కానీ మీకు ఏ రక్త బంధం ఉంది? ఊరికి వీడి కావాలి అంటున్నారు. నేను వీడిని తీసుకెళ్ళిపోతున్నాను, వస్తాను. ఈయనతో నీకు రక్త సంబంధం ఉంది. ఈయన నీకు రక్తం పంచిన తండ్రి. అలాగా అమ్మా? ఈయన నాకు రక్తం పంచిన తండ్రి. నా చిన్నప్పుడు కొన్ని కారణాల వల్ల ఈయన ధనంజయరావు గారికి ఇచ్చారు. ఆయనే నిన్ను పెంచి పెద్ద చేశారని కూడా చెప్పేసి, ఎందుకమ్మా కథలు చెప్తావు? ఎలాగైనా నన్ను ఆపాలని ఎందుకమ్మా ఈయన నా రక్తం పంచిన తండ్రి అని అబద్ధం చెప్తావు? చూడండి, మరోసారి ఈయన నా రక్తం పంచిన తండ్రి అని చెప్తే నేను అస్సలు ఊరుకోను. నన్ను ఆపడానికి నాకెప్పుడు ఇలాంటి కాకమ్మ కథలు చెప్పకండి. అర్థమైందా? 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 నాకెప్పుడు ఈయనే నా రక్తం పంచిన తండ్రి. నన్ను ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నారు. ఇదిగో ఈ మనవణ్ణి చూడాలని పరితపిస్తూ పరితపిస్తూ చనిపోయిన తండ్రి. డాడీ, ఐఎమ్ వెరీ సారీ డాడీ. ఆ దుర్మార్గుడు సూర్యనారాయణ గురించి మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ వీళ్ళకేం తెలుసు డాడీ?
వీణ్ణి వదిలించేసుకుంటాను డాడీ, వదిలించేసుకుంటాను, వదిలించేసుకుంటాను. మీకు బాధ అనిపిస్తుంది డాడీ, మీకు బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు కదా డాడీ. ప్లీజ్ డాడీ, వీళ్ళెలాగూ నన్ను అర్థం చేసుకోవడం లేదు, మీరైనా నన్ను అర్థం చేసుకోండి డాడీ. మొత్తానికి మీరు మాఫియా లీడర్ అనిపించుకున్నారు. మీ మాఫియా వాళ్ళు చివరికి బెదిరించడానికి తీసేది ఈ రివాల్వరే కదా. అవునమ్మా, బెదిరించడానికే రివాల్వర్ తీశాను. నిన్ను బెదిరించడానికే రివాల్వర్ తీశాను. నా మాట వినకపోతే నేను ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటానో చెప్పడానికే రివాల్వర్ తీశాను. ఇంకా ఎందుకు అలా చూస్తున్నావు? కాల్చి పారే, ఒక పని అయిపోతుంది.